వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం. నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను అభినందించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నీట్ యూజీ ఫలితాలు విడుదల. తెలంగాణ నుంచి అర్హత సాధించిన 41,584 మంది విద్యార్థులు. భారత్లో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి. 24 గంటల్లో 200కు పైగా కొత్త కేసులు నమోదు. రక్తదానం ప్రాణదానంతో సమానం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్ సిపి సాయి చైతన్య, రెవెన్యూ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి. లోక్ అదాలత్కు విశేష స్పందన. పెద్ద ఎత్తున కక్షిదారులు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకున్నారు. మీడియాతో వివరాలు వెల్లడించిన డిఎల్ఎస్ఏ అధ్యక్షుడు జడ్జ్ భరతలక్ష్మి. నిజామాబాద్ సదర్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జ్ అదనపు కలెక్టర్. సదర్ హోంలో సరైన రక్షణ చర్యలు లేవని అసంతృప్తి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థలు నిర్వహిస్తే ఊరుకోం. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి. నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయాలను తనిఖీ చేసిన నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్లో త్వరలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలి. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఎంపీ అరవింద్. హైదరాబాద్లోని రాజ్ భవన్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన గాదేవాడ గంగాధర్ను, నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని రాజ్భవన్లోని సంస్కృతి భవన్లో రక్తదాతల దినోత్సవం అవార్డ్స్ విష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 8 రక్తనిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. దాంట్లో నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలు అందిస్తున్నందుకు అభినందించారు. ఈరోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధిక రక్తదాతలకు, మోటివేటర్స్కు సంస్థలకు అవార్డ్స్ గవర్నర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అత్యధిక సార్లు రక్తదానం చేసినటువంటి 67 సార్లు రక్తదానం చేసిన గాదేవాడ గంగాధర్కు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవలకు గాను రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు ప్రామాణికంగా నిర్వహిస్తున్నందుకు వరుసగా 3వ ఐఎస్ఓ సర్టిఫికేట్ గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జ్ చైర్మన్ దానకిషోర్, ఐఏఎస్ గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీ శంకర్, నిజామాబాద్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నీట్ ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను ఎన్టీఏ అధికారులు శనివారం విడుదల చేశారు. మే 4న జరిగిన నీట్ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను ప్రకటించారు. స్కోర్ కార్డు కోసం అభ్యర్థులు తమ ఈమెయిల్లను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ వెల్లడించింది. లేదంటే అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. తెలంగాణ నుంచి 41,584 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది నీట్లో అర్హత సాధించారు. తెలంగాణ నుంచి కాకల జీవన్ సాయి కుమార్ 18వ ర్యాంక్, షణ్ముఖ నిషాద్ 37వ ర్యాంక్, మంగరి వరుణ్ 46వ ర్యాంక్, ఎండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంక్ సాధించారు. ఏపీ నుంచి దర్భా కార్తిక్ రామ్కు 19వ ర్యాంక్,
కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంక్ దక్కించుకున్నారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4న ఈ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మందికి పైగా హాజరైన విషయం తెలిసిందే. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. నిత్యం వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 200కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 269 కొత్త కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,109 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,437, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 9 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో 4, కేరళలో 3, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. ఇక కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,000కు దాటింది. ఇప్పటి వరకు 11,967 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతులు రక్తదానం చేయాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఓ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. సుమారు 30 మందికి పైగా రక్తదానం చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 14 అంతర్జాతీయ రక్తదాన దినం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మన యువజన నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని నిలపడమే కాకుండా మరి సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతామని, కాబట్టి రక్తదానం చేస్తే ఇచ్చిన వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారని, దీనిని ఏర్పాటు చేయడం వల్ల సమాజానికి ఎంతో మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు ఉమాజీ నరేష్, రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్, నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుపరి వినోద్, రూరల్ జనరల్ సెక్రటరీ ఆకాష్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేము ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని నిలపడమే కాకుండా మరి సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరి రక్తదానం చేస్తే ఇచ్చిన వాళ్ళకు కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దీన్ని ప్రమోషన్ చేయడానికి మరి ఈరోజు అందరు కూడా ప్రతి ఇంటి నుండి అందరు కూడా మరి రక్తదానం సంబంధించినటువంటి రిజిస్ట్రీలో మనం రిజిస్టర్ చేసుకొని మరి ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు యూత్ కాంగ్రెస్ తరఫున దగ్గర 20 నుండి 30 మంది యువకులు మరి రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని మరి శిబిరానికి వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ దీర్ఘకాలం న్యాయ వివాదాలను కొనసాగించుకోవడం వలన ఎవరికి లాభం, ఎవరికి ఉపయోగమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ను అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ, హరీష, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు సాయిరెడ్డి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కోర్టులలో విచారణలో ఉన్న కేసులు పరిష్కారానికి సమయం పడుతుంది. కానీ కక్షిదారులు రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడం వలన సత్వర న్యాయానికి వీలుందని తెలిపారు. దీర్ఘకాలికంగా న్యాయ వివాదాలు కొనసాగించుకోవడం అంటే జీవితకాలాన్ని పోగొట్టుకోవడమేనని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకోమని బలవంతం చేయరాదని, ఇష్టపూర్వకంగా రాజీ చేసుకోవడానికి సంస్థ సిద్ధమని ఆమె తెలిపారు. అన్ని రకాల సివిల్ దావాలు లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉందని అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులలో మాత్రమే రాజీకి అవకాశం ఉందని, మర్డర్, రేప్, హత్యాయత్నం లాంటి కేసులు రాజీకి వీలు లేవని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ హాజరు కాకపోవడం రూల్స్ అతిక్రమమేనని అన్నారు. న్యాయవాదుల సహకారం సంపూర్ణంగా లభిస్తోందని తెలిపారు. పోలీస్, రెవెన్యూ శాఖల మద్దతు మరవలేదని అన్నారు. అందరి ప్రోత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ న్యాయ సేవా సంస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని, భవిష్యత్ కాలపు కార్యాచరణలో మరింత పౌర సమాజ సహకారాన్ని జిల్లా జడ్జి భరతలక్ష్మి ఆశించారు. అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ ప్రసంగిస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ప్రగతికి ఉపయోగించాలే కానీ విచ్ఛిన్నానికి కాదని తెలిపారు. హత్య కేసులలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లల జీవన, విద్య, ఆర్థిక భవిష్యత్తుకు చట్టం రక్షణ కవచంలో నిలుస్తుందని తెలుపుతూ బాధితులు న్యాయ సేవా సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ పొందవచ్చని ఆమె తెలిపారు. వారికి విజ్ఞప్తి చేయాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను. అప్పుడే కూడా ఏ ప్రోగ్రామ్ అయినా విజయవంతం అవుతుంది.
హవెవర్ లోక్ అదాలత్లో ఈరోజు కేసులు రాజీ చేసుకోవడానికి వచ్చిన కక్షిదారులకి దగ్గరుండి వాటిని రాజీ చేయించి వారికి కావాల్సిన న్యాయాన్ని ఇస్తున్న అడ్వకేట్స్కి, కేసుల రాజీలో ఎంతో సహకారం అందిస్తున్న పోలీస్ వారికి, రెవెన్యూ పీపుల్కి, మా స్టాఫ్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన అంటే ఈ విషయాన్ని సమాజంలోకి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతిలో భారీగా విద్యార్థి నాయకులు చేరిన సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదలి రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని కవిత పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుంబిగించాలని కవిత సూచించారు. బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లను ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. కర్ణాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్ధరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, సీఎం ఈ ప్రకటన చేసిన గంటసేపటికి కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫోటో విడుదల చేసిందన్నారు. ఆ ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరని, దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో అర్థమవుతుందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారన్నారు. అందుకే టీజేఎస్ఎఫ్లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వీ షుడ్ ఫైట్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రియంబర్స్మెంట్ అయితే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము. దాంట్లో ఏం చేస్తామంటే ఫీజు కడతాం స్టూడెంట్స్కి, దాంతోపాటు ఒక 5 లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్కి, మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో రీడో అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న స్వదార్ హోమ్ను శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వదార్ హోంలో సరైన రక్షణ ఏర్పాట్లు లేవని, నిధుల దుర్వినియోగం అవుతుందని జిల్లా కలెక్టర్కు గత ఏడాది ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో జనవరి 2025లో జిల్లా కలెక్టర్ చైర్మన్గా పోలీస్ కమిషనర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, డిఎంఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్యలు సభ్యులుగా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్వదార్ హోంపై గతంలో అనేక ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. ప్రస్తుతం స్వదార్ హోంకు అధికారిక అనుమతి లేకపోగా 2 అనుమతి లేకుండానే హోంను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎంతమంది బాధిత మహిళలకు ప్రవేశం కల్పించారో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక నిధుల ఖర్చు, జమ లెక్కలు సక్రమంగా లేవని గుర్తించారు. హోం నిర్వహణకు సంబంధించి లైసెన్స్ తీసుకోకపోవడం తనిఖీలలో బయటపడింది. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్థవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని, సౌత్ నార్త్ తహసీల్దార్ ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు. భూభారతి చట్టంపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే దరఖాస్తులను సకాలంలో సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని హితవు పలికారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా భూభారతి చట్టంలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకొని క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. నూతన ఆర్ఓఆర్ చట్టంలో అప్పీల్, రివిజన్ వ్యవస్థలు ఉన్నందున పొరపాట్లకు ఆస్కారం లేకుండా దరఖాస్తుల పరిష్కారంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని హితవు పలికారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలను, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను పొందుపరుస్తూ తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సౌత్ నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయకాంత్, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో త్వరలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఎంపీ అరవింద్ శనివారం జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారని చెప్పారు. అనంతరం నిర్వహించే సభ విజయవంతం చేసేలా చూడాలని సూచించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరవింద్ అడ్డా మరి ఆయన ఎందుకని నాకు తెలియదు, కానీ ఇందూరు గడ్డని మాత్రం పసుపు అడ్డా చేసినాం. వాగ్దానం చేసింది పసుపు బోర్డు తెస్తామని, ప్రత్యేక పసుపు బోర్డు తెస్తామని. ప్రత్యేక పసుపు బోర్డు కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దానికి చైర్మన్ చేసి మన ఆర్మూర్ బిడ్డని, మూడోది దాని హెడ్ క్వార్టర్ కూడా ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి ఇవాళ ఆ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఆయన ఒప్పుకోవడం. డేట్ కూడా సుమారు 26-30 తారీఖు మధ్యలో ఉంటుంది జూన్లో. కాబట్టి దానికి ఈ ప్రిపరేటరీ మీటింగ్ వచ్చిన అందరికి కూడా, అందరు సోదర సోదరీమణులందరూ కూడా నేను వెల్కమ్ పలుకుతూ, అందరికీ ఇక్కడ రాకంటే ముందు పార్లమెంట్ బైన్సాలో ముమ్మరంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాల పునఃప్రారంభం కావడంతో బస్సులను రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏఎంవీఏ దూక్సింగ్ ఆధ్వర్యంలో చెక్ చేశారు. బస్సులకు ఫిట్నెస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ వస్తువులు, డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, తగిన పత్రాలు లేని ఏడల బస్సులను రోడ్డుపై నడవకుండా వాహనాలను సీజ్ చేస్తామని ప్రైవేట్ పాఠశాల యజమానులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఏ దూక్సింగ్తో పాటు పోలీసులు పాల్గొన్నారు. బాసర అమ్మవారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో చదువుల తల్లి అయిన బాసర పట్టణంలో చదువుల తల్లి అయినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని భక్తులు పోటెత్తారు. శుక్రవారం రోజు ఉండడంతో ఆలయంలో భక్తులు పలు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి సన్నిధికి తరలివచ్చారు. పాఠశాలలు ప్రారంభం కానున్న సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చి గంగామాత స్నానాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుని పిల్లగండ్ల తల్లిదండ్రులు అమ్మవారి గర్భగుడిలో అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఆలయ సిబ్బంది అన్నప్రసాదం భక్తులకు అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యోగా శిక్షకురాలు ఐశ్వర్య కాళేకు మలేషియాలో అరుదైన అవార్డు దక్కింది. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్కు చెందిన డాక్టర్ ఐశ్వర్య కాళే నిత్యం యోగాతోనే ధ్యానం మొదలు పెడుతూ యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాలు వరిస్తాయని జిల్లాలో పలు ప్రదర్శనలు ఇస్తుంది. అత్యుత్తమ ప్రతిభ చాటిన యోగా నిపుణురాలు, న్యాచురోథెరపిస్ట్, యోగా థెరపిస్ట్ ఐశ్వర్య కాళే విదేశాల్లో సైతం అవార్డు దక్కించుకుంది. మలేషియాలోని కౌలాలంపూర్లో అక్కడి మన వెలుగు వారు నిర్వహించిన పోటీలో ఐశ్వర్య కాళే ఈ అవార్డు దక్కినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఎంత ఒత్తిడిలోనైనా ఉదయం 6 గంట యోగాకు కేటాయిస్తే ఏ రోగాలు దరికి చేరవని ఆమె అన్నారు. 2025 జూన్ 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 1.40 కోట్ల విలువైన ఒక మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసు సామరస్యపూరితంగా పరిష్కరించబడింది. ఈ విజయవంతమైన పరిష్కారం కామారెడ్డి జిల్లాలో లోక్ అదాలత్ వ్యవస్థను న్యాయప్రాప్తిలో ప్రభావవంతమైన మాధ్యమంగా నిలబెట్టింది. ఈ కేసులో మరణించిన ప్రభుత్వ ఉద్యోగి తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తాడ్వాయి గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో మరణించిన ఘటనకు సంబంధించింది. మృతుని కుటుంబం శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సహా పలువురు ప్రతివాదులపై కోర్టులో క్లెయిమ్ దాఖలు చేసింది. వారు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ జిల్లా కోర్టును న్యాయవాదులు టి దేవరాజ్ గౌడ్, నంద రమేష్, జేపీ శ్రవణ్ గౌడ్ ద్వారా ఆశ్రయించి 2 కోట్ల పరిహారం కోరారు. మధ్యవర్తిత్వం పరిష్కారం కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌజన్యంతో చేపట్టిన చర్చలు, సమన్వయ కృషి ఫలితంగా 2 పక్షాలు ఒక సామరస్యపూరిత ఒప్పందానికి వచ్చాయి. ఇందులో ప్రతివాదులు 1.40 కోట్లను పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించడంతో ఈ కేసు జాతీయ లోక్ అదాలత్ ద్వారా విజయవంతంగా పరిష్కరించబడిందన్నారు. నిజామాబాద్లో దాదాపు 2.5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టీవీనే కృష్ణారెడ్డికి ఇదే వేదికపై స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బదిలైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పనితీరును, ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న
సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కలెక్టర్ తాను జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కింది స్థాయి ఉద్యోగి మొదలుకొని ప్రతి శాఖకు చెందిన అధికారులందరూ అన్ని విషయాల్లోనూ ఇంతగానో సహకరించారని అన్నారు. వారి తోడ్పాటు కారణంగానే జిల్లాను ధాన్యం సేకరణ వంటి అనేక అంశాలలో ముందంజలో నిలపగలిగామని, వరుసగా వచ్చిన శాసనసభ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతం కాగలిగామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లాలో పనిచేయడం వల్ల ధాన్యం సేకరణ, పసుపు, ఎర్రజొన్న వంటి అంశాలతో పాటు సాగు రంగంపై మంచి అనుభవం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్గా తనదైన ప్రత్యేకతను చాటారని, ఆయన ఒరవడిలోనే ముందుకు సాగుతూ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా కృషి చేస్తానన్నారు. తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్ తదితరులు బదిలీపై వెళ్తున్న ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పనిచేసిన అనుభవాలను నెమరువేసుకున్నారు. వీడుకోల సమావేశంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అల్లుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు సుమన్, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో తర్వాత నిజామాబాద్ వచ్చిన తర్వాత ఇది కూడా టోటల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మొత్తం అగ్రికల్చర్ రిలేటెడ్, అంటే ప్యాడీ అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు, ఈ సీడ్స్, ఫెర్టిలైజర్స్, అంటే త్రూ అవుట్ ఇయర్ కూడా ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. సో రెడ్ ఫ్లవర్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత టర్మరిక్ ఇష్యూస్ ఉంటాయి, ప్యాడీ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ విధంగా ముఖ్యంగా అగ్రికల్చర్ ఓరియంటెడ్ డిస్ట్రిక్ట్. సో అంటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ జిల్లాలో పనిచేయడం వల్ల. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. భీమ్గల్ మండలంలో డాక్టర్ అజయ్ పవర్, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర మత్తు పదార్థాల వల్ల దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వాడకం వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలు మానసిక స్థితి దెబ్బతినడం, మతి స్థిమితం కోల్పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర కార్యకలాపాలు వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కలిగించారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమం నందు డాక్టర్ అజయ్ పవర్, భీమ్గల్ ఎస్ఐజీ మహేష్ కానిస్టేబుల్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మినా, గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన వెంటనే 1908 నెంబర్కి డయల్ చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ మహేష్ తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శనివారం పలువురు బాధిత కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి శనివారం పలువురు బాధితులను పరామర్శించారు. గంగస్థాన్ ఫేజ్ 3 నందు రంజిత్ రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందినందున వారిని పరామర్శించారు. కాలూరు గ్రామంలో పట్వాడి లక్ష్మణ్ మృతి చెందినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ని స్వాగతిస్తూ అభినందించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష పదవికి ధన్పాల్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2 నెలలకు ఒకసారి జరిగే ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్ష పదవికి ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ప్యానెల్ ఈరోజు 6 అనుబంధ సంఘాలతో కిసాన్గంజ్లోని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఓటరు మహాశయులందరూ ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘ అభివృద్ధికి నిస్వార్థంగా సేవలందించే నాయకులను ఎన్నుకోవాలని సంఘ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో తమ ప్యానెల్ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాద లక్ష్మీకాంతం, కంకణాల లక్ష్మణ్, లాభిశెట్టి శ్రీనివాస్, మారా లింగేష్, ఇల్లెందుల ప్రభాకర్, వీరమల్లి రమేష్, కందకుర్తి రామకృష్ణ, అన్ని గల్లీ సంఘాల ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నిజామాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న పునీత ఆంటోని వారి దేవాలయంలో శుక్రవారం రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పునీత అమ్మవారి చర్చి నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేలాది మంది క్రైస్తవ భక్తులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 50 సంవత్సరాలుగా ఈ చర్చికి సేవ చేస్తున్న కొందరు వారి అనుభవాలను పంచుకున్నారు. వారందరినీ చర్చి ఫాదర్ మదాను జోసెఫ్ ఘనంగా సత్కరించారు.
పారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ మాదాను జోసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండకు చెందిన విశ్రాంత బిషప్ గోవిందు జోజీతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఇతర చర్చిల ఫాదర్లు సిస్టర్లు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి తదితర ప్రదేశాల నుండి కూడా భక్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బైబిల్ వ్యాఖ్యలు, పునీత ఆంతోని వారి సేవా కార్యక్రమాలను, మహత్యాలను గుర్తు చేసుకుంటూ కాయగ్రూప్ ఆలపించిన భక్తి పాటలతో నిర్వహించిన పూజలో సాయంత్రం నుండి 10 గంటల వరకు చర్చి ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. పూజ అనంతరం క్రైస్తవ విశ్వాసులతో పాటు అనేక మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ నాయక్పూర్ నిజామాబాద్ కులస్తులు అనాథ బాలికకు 90,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బజార్ కొత్తూరు గ్రామానికి చెందిన ఆదివాసీ నాయక్పూర్ కులానికి చెందిన 17 సంవత్సరాల బాలిక భవానీ తల్లిదండ్రులు గంట లక్ష్మి 1 సంవత్సరం వ్యవధిలో చనిపోవడం జరిగింది. బాలిక అనాథగా ఒంటరిగా మిగిలిపోయి వారి నాయనమ్మ వద్ద ఉంటుందని తెలిసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ నాయక్పూర్ కులస్తులు కులానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో చూసి నేను సైతం నాయక్పూర్ చేయుటకై అనే వాట్సాప్ గ్రూపులలో చూసి వారికి తోచిన సాయం ఫోన్పే, గూగుల్ పే ద్వారా సుమారు 39,000 రూపాయలు 1 నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదివాసీ నాయక్పూర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బండారి భోజన్న వ్యక్తిగతంగా తన వంతుగా 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంటి మొత్తం డబ్బుల నుండి 75,000 రూపాయలు బాలిక భవానీ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా డబ్బులు నిత్యావసర జీవనోపాధి ఖర్చుల గురించి బాలిక భవనానికి 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ నాయక్పూర్ నిజామాబాద్ గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు గాన్ల రామచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోలం గంగాధర్, ఉద్యోగుల సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ్రు నవీన్, జిల్లా ఉపాధ్యక్షురాలు కులస్పూర్ పీజీహెచ్ఎం, జిల్లా మాజీ జీసీడీఓ సింగమణిత తదితరులు పాల్గొన్నారు. గంట కీర్తిశేషులు గంట లక్ష్మి గారు యొక్క ఏకైక పుత్రిక అయినటువంటి భవానీ గారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబీకులను ఓదార్చడానికి మేము జిల్లా నాయక్పూర్ సేవా సంఘం తరఫున రావడం జరిగింది. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటన. ఎందుకంటే అతి పిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒక అనాథగా మిగిలినటువంటి బాలికకు ఈరోజు మా ఆదివాసీ నాయక్పూర్ బంధుజనులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి మరి నిరుపేదైనటువంటి అమ్మాయిని ఆదుకుందామన్న ఒక మంచి దృక్పథంతో ఈరోజు రావడం. మన విశ్వం భారత రాజ్యాంగం అనే అంశాలపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ తరగతులలో మన విశ్వం భారత రాజ్యాంగం అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. కేవలం సైన్స్ పాఠాలు, సాంకేతిక అంశాలు తరగతి గదులలో నేర్చుకోవడం వల్ల శాస్త్రీయ దృక్పథం రావడం లేదు. శాస్త్రీయ దృక్పథం లేనందువల్లనే మన భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నామన్నారు. అనేక మౌఢ్యాలతో మన సమాజం కూనారెల్లుతుంది. మనకంటే 2 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం తెచ్చుకున్న చైనా $17.8 ట్రిలియన్ల జీడీపీతో ఉంటే మనము $3.7 ట్రిలియన్ల ఉన్నాం. పాఠ్యాంశాలలో శాస్త్రీయ దృక్పథం చేర్చినప్పుడే పౌరులందరికీ ప్రశ్నించే స్వభావం, హేతువాద దృక్పథం, నిజాయితీ, దేశభక్తి, పరిశోధన తత్వం ఇలాంటివన్నీ అబ్బుతాయని రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు ఈ అవగాహన తరగతులను ప్రారంభిస్తూ అన్నారు. జన విజ్ఞాన వేదిక చరిత్ర గురించి జిల్లా అధ్యక్షులు కోడి నరసింహులు వివరించారు. మన విశ్వం అనే అంశాన్ని కావుల సురేష్ పీపీటీ ద్వారా ప్రదర్శించారు. భోజనానంతరం భారత రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, మౌలిక నిర్మాణం, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టు తీసుకునే చర్యల గురించి తలారి సాయన వివరించారు. ఈ సదస్సుకు కోసరాజు రామకృష్ణ, సీనియర్ జన విజ్ఞాన వేదిక సభ్యులు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ సమావేశంలో గుర్రం వెంకటమల్లయ్య, విజయనందరావు, కంజర బొమ్మయ్య, భీమార్మి సభ్యులు, ఉపాధ్యాయులు, అడ్వకేట్స్ పాల్గొని విజయవంతం చేశారు. లోపల భారతదేశము $3.7 ట్రిలియన్, చైనా 2వ ప్లేస్లో వచ్చినటువంటి దానికి స్వాతంత్రం 1949లో వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. మనం $3.7 ట్రిలియన్ దగ్గర ఎందుకున్నాము, వాళ్ళు 17 లేదా 19 ట్రిలియన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యద్భుతమైనటువంటి లీప్స్ ఎందుకు అక్కడ జరుగుతున్నాయి, మనకెందుకు రావడం లేదు అని అంటే బేసిక్గా మనకి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక కోర్సులు ఉన్నాయి. బాన్స్వాడ మండలంలోని బోర్గాం గ్రామంలో బ్రహ్మకమలం పూలు వికసించాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోల్డాం గ్రామంలో బ్రహ్మకమలం మొక్కకు పువ్వులు వికసించాయి. వాటిని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొక్క త్రయంబకేశ్వర ఆలయం నుండి మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకుంటున్నట్లు రాజీరెడ్డి తెలిపారు. సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలు వికసించి 4 గంటలే ఉండి ముడుచుకుపోతుందని తెలిపాడు. దీనికి ప్రత్యేక పూజలు ప్రజలు చేసిన అనంతరం గ్రామంలో గల మఠంలోని శివాలయంలో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు. ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కొడితే నెరవేరుతాయని గ్రామస్తులు నమ్ముతారు. పూసేది ఒకటేసారి
1 ఇయర్లో. దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో 4 అవర్స్ 8 నుంచి 12 అవర్స్ దాకా ఉంటుంది చెట్టు. ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు, మూసుకుపోతుంది. దీన్ని చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నాసిక్ మన మహారాష్ట్ర నుంచి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర మా దేవస్థానం తీసుకొచ్చింది. పువ్వు పుయ్యగానే మేమంతా దీనికి పూజ చేస్తాము, మళ్ళీ దేవుని మొక్కుతాము. సంకష్ట చతుర్దశి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సంకష్ట చతుర్థి కావడంతో అభిషేకం, గణపతి హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. బాల్కొండ మండలంలో విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరావత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సూచనలతో బాల్కొండ మండలంలో గల అన్ని గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలలో భాగంగా ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలలో అర్హులు ఉండి లబ్ధి పొందని వారిని గుర్తించి వారి వివరాలు సేకరించాలని సూచించారు. గృహజ్యోతి, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, 500 సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు పేరు పొందర్చిన వారికి రైతు రుణమాఫీ, రైతు భరోసా, 50,000కు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు కల్పించడం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, మరెన్నో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి ఏకగ్రీవ అభినందనలు తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ కార్యవర్గ సభ్యులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో మీటింగ్లు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తుందో అది ప్రతి గడపకు చేరే విధంగా చర్యలు చేయాలని కార్యకర్తలకు సూచనలు చేస్తూ, అదేవిధంగా లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని ఈ బాల్కొండ మండలంలో ఈ 3 ఎంపీటీసీలు, జడ్పీటీసీ, 10 గ్రామాల సర్పంచ్లకు గెలిచి ఈ ప్రభుత్వానికి మహేష్ కుమార్ గౌడ్కు గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హామీ ఇవ్వడం జరిగింది. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, కారోబార్లకు, ఆశా కార్యకర్తలకు వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, మండల అభివృద్ధి అధికారి వెంకటేష్ యాదవ్తో కలిసి కీటక జనిత వ్యాధులపై అవగాహన, జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, శుభ్రమైన తాగునీటి సరఫరా, సూచనలు, సలహాలు తెలియజేస్తూ సమీక్ష చేయడం జరిగింది. రాబోయే రోజులలో గ్రామాలలో దోమల ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని, తప్పకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించడం ద్వారా ప్రజలలో కొంత మార్పు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపి రవీందర్, చింతల శ్రవణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి రఫీ హైమర్, విద్యాధికారి ఆంజనేయులు, వైద్య సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల శ్రీ కోటమైసమ్మ ఆలయంలో 2వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో శ్రీ కోటమైసమ్మ ఆలయంలో 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెల్లవారుజాము నుంచి కోటమైసమ్మ అభిషేకాలు, కుంకుమార్చన, యజ్ఞం, కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఇందులో భక్తులు, ఆలయ కమిటీ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ అధ్యక్షులు అంతరెడ్డి, లతా దేవేందర్ రెడ్డి, చింతకాయలరాజు, పుల్లకొండ నరసింహరావు, నక్క కిషన్, కట్ట రాజేందర్, మీర సంఘం అధ్యక్షులు ధర్మపురి షబ్బాని, ప్రసాద్, వెల్డింగ్ సురేష్, కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. కోటగల్లి ప్రాంతంలో వెలిసిన శ్రీ కోటమైసమ్మ ఆలయంలో 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. దీనికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఈ కార్యక్రమం తర్వాత బోనాల ఆషాఢ మాసంలో బోనాలు కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు 2వ వార్షికోత్సవానికి మన గుడికి సహకరించిన నా హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రుల పేరున బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులను కలిసి వేద ఆశీర్వచనాలతో దీవెనలందించి బాసర ఆలయ అభివృద్ధి కోసం విన్నవించారు. ఈ కార్యక్రమంలో బాసర మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలో విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరావత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సూచనలతో బాల్కొండ మండలంలో గల అన్ని గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలలో భాగంగా ఈరోజు బాల్కొండ మండల పరిధిలో గల వన్నెల్ బే, బోదపల్లి, శ్రీరాంపూర్, చిట్టాపూర్ గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చిట్యాల శ్రీనివాస్, సాట్ల నరేష్, బాల్కొండ నియోజకవర్గ యోజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాట్ల ప్రవీణ్, బాల్కొండ మండల యోజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తౌటు అరవింద్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గంగమల్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు జావేద్, రియాజ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. తామంతా ఒకే ఊరిలో చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగారు, కలిసి చదువుకున్నారు. కానీ ఒక ఆకస్మిక ఘటన స్నేహితులను కలిసివేసింది, స్నేహితులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన గద్ద సంజీవ్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1998-99 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యను అభ్యసించిన మృతుని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అందరితో కలివిడిగా ఉండే తమ స్నేహితుడి అకాల మరణం తమందరినీ ఎంతగానో బాధించిందని, తన కుటుంబానికి సైతం తీరని శోకాన్ని మిగిల్చిందని వారు అభిప్రాయపడ్డారు. పేదరికంలో ఉన్న తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలబడ్డాలని యోచించి తలా కొంత నగదు పోగు చేసి శనివారం జానకంపేట గ్రామంలోని అతని స్వగృహంలో కుటుంబ సభ్యులకు సుమారు 5,000 రూపాయలు నిత్యావసర సరుకులతో పాటు 20,500 నగదును మృతుని భార్యకు అందజేసి తమ దాతృత్వం చాటారు. ఈ సందర్భంగా అస్లం ఖాన్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఒక గ్రామంలో తమ అందరం ఎంతో అన్యోన్యత, ఆప్యాయతతో కలిసిమెలిసి ఉంటూ జీవనం గడిపామని, కానీ ఆకస్మిక ఘటనలో తమ స్నేహితుడు తమకు దూరం అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబీకులకు ఎల్లప్పటికీ అండగా ఉంటామని, మృతుని 2 కుమార్తెలు సైతం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా సైతం ఆదుకోవడానికి ముందుంటామని తెలిపారు. తమ స్నేహితుడిని కోల్పోవడంతో విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గ్రామ పెద్దలు పెద్ద స్థాయిలో పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించి అండగా నిలబడేందుకు సంసిద్ధమైన స్నేహితులందరికీ కుటుంబ సభ్యులు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మృతుని స్నేహితులు శ్రావణ్ కుమార్, చక్కం రాజ్ కుమార్, మురళీ శ్రీనివాస్, భాస్కర్ రాజు ఉన్నారు. గద్ద సంజీవ్ అకాల మరణానికి మేమందరం ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఇది చాలా బాధాకరం. మా తోటి మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గద్ద సంజీవ్ వారి మృతి పట్ల మాకు చాలా బాధ వేస్తుంది. ఆ బాధకు అకాల మరణానికి మేము చింతిస్తున్నాము. మా వంతు సహాయంగా అందరం తలా కొంత అమౌంట్ జమ చేసి ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు కొంత నగదు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. మా బ్యాచ్ తరఫున మేము వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి నిజామాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతూ, బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి వీడ్కోలు పలుకుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లాలోని గ్రంథాలయాలలో గ్రంథాలయ పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించుటకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ బీతారకం, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం. నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను అభినందించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నీట్ యూజీ ఫలితాలు విడుదల. తెలంగాణ నుంచి అర్హత సాధించిన 41,584 మంది విద్యార్థులు. భారత్లో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి. 24 గంటల్లో 200కు పైగా కొత్త కేసులు నమోదు. రక్తదానం ప్రాణదానంతో సమానం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్ సిపి సాయి చైతన్య. రెవెన్యూ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి.
లోక్ అదాలత్కు విశేష స్పందన. పెద్ద ఎత్తున కక్షిదారులు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకున్నారు. మీడియాతో వివరాలు వెల్లడించిన డిఎల్ఎస్ఏ అధ్యక్షుడు జడ్జ్ భరతలక్ష్మి. నిజామాబాద్ స్వదార్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జ్ అదనపు కలెక్టర్. స్వదార్ హోంలో సరైన రక్షణ చర్యలు లేవని అసంతృప్తి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థలు నిర్వహిస్తే ఊరుకోం. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి. నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయాలను తనిఖీ చేసిన నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్లో త్వరలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలి. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.